నీవు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నప్పటికీ, భక్తి చేస్తున్నప్పటికీ కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, అప్పులున్నాయి, రోగాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, దుఃఖం ఉన్నది, కన్నీళ్లు ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో దేవుడిని వెంబడించటంలో నీవు తప్పిపోయావు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే కొంచెం నిన్ను శ్రమలకు అప్పగిస్తాడు. నన్ను ఆశీర్వదించడానికి దేవుడు పిలిచాడు కదా, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ శోధన, నాకెందుకు ఈ నిందలు, నాకెందుకు ఈ అవమానం, నాకెందుకు ఈ కరువు? నేను ఎక్కడో తప్పిపోయి ఉంటాను, ఎక్కడో నేను దేవుని దుఃఖపరిచానేమో, అదేంటో సరి చేసుకుంటే దేవుడు నన్ను దీవిస్తాడు. ఇలా ఆలోచించటం అనేది భక్తి. భక్తి గలవారు ఇలా ఆలోచిస్తారు. దేవుడు ప్రార్థన వింటాడు, నేను తప్పిస్తాడు, విడిపిస్తాడు, దీవిస్తాడు. ఆత్మీయ జీవితంలో ఎదగని వారు ఏం చేస్తారంటే ప్రభువు నమ్ముకొని ప్రార్థనకు వస్తే ఏంటి శ్రమలు ఏంటి, ఇక ప్రార్థన లేదు, గీర్ధన లేదు, అసలు మందిరానికి రాకమునిపై నేను బాగున్నాను, మందిరానికి వచ్చి నాకు ఏం బాగుపడ్డాను, నేను ఏం ఆశీర్వాదం వచ్చింది అని కొందరు ఆత్మీయ జీవితంలో ఎదగిన వారు దూరం అయిపోతుంటారు. సాతాను వాళ్ళని మోసం చేస్తుంటాడు.